ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 900వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని నైష్కర్మ్య అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ నైష్కర్మ్యాయై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని వీరా అని కీర్తించుకున్నాం. శ్రీ విద్యలో దీక్షితులైన వారి స్వరూపంలో అమ్మవారు అనుగ్రహిస్తారు అని ఆ నామంలో తెలుసుకున్నాం. ఇప్పుడు అమ్మవారు నైష్కర్మ్య అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. నైష్కర్మ్య అంటే ఎటువంటి కర్మలు లేని తల్లి అని అర్థం. కర్మ అంటే పని అని అర్థం. మనం చేసే పనులు మన దేహానికే కానీ ఆత్మను తాకలేవు. అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి. ఎటువంటి శరీరమును స్వీకరించనవసరం లేని తల్లి. కాబట్టి అమ్మవారి యొక్క కార్యములు ఆమెను అంటవు. అమ్మవారు తాను చేసే సృష్టి కార్యంలో కూడా ఎంతో అవలీలగా చేస్తూ ఉన్నప్పటికీ వాటి యొక్క ఫలితము కానీ వాటి యొక్క బంధము కానీ అమ్మవారిని తాకలేవు. అమ్మవారు ఎటువంటి కర్మలు లేని శుద్ధ పరబ్రహ్మము అని ఈ నామం అమ్మవారిని కీర్తిస్తుంది. ఇటువంటి స్థితిని బ్రాహ్మీ స్థితి అని అంటారు. అంటే పరబ్రహ్మము తన యొక్క పరమ స్థితిలోనే ఎల్లప్పుడూ ఉంటుంది అని ఈ నామం గురించి మనం తెలుసుకోవచ్చు. మనం ఏ పని చేసినా నేను చేస్తున్నాను అనే భావనతో మంచి చేస్తే పుణ్యం లభిస్తుంది, చెడు చేస్తే పాపం లభిస్తుంది. ఇటువంటి పాప పుణ్యాలు దేహమునకే కానీ ఆత్మకు ఉండవు. పరమాత్మ స్వరూపిణి అయిన శ్రీ లలితా పరమేశ్వరి ఇట్టి పాప పుణ్యాలకు అతీతురాలిగా నైష్కర్మ్య అనే నామంలో వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. భగవద్గీతలో పరమాత్మ చెప్పిన విధంగా కర్మలను చేయకుండుట కూడా మనలాంటి వారికి మహాపాపం అవుతుంది. మనం చేయవలసిన కర్మలను నేను అనే అహంకారం లేకుండా చేయమని మనకు పరమాత్మ అందించిన శాసనం. కర్మను విడిచిపెట్టిన వారంతా, ఏ పని చేయకుండా కూర్చున్న వారంతా అమ్మవారికి చేరువలో ఉన్నారు అని అర్థం కాదు. వారు ఎటువంటి పని చేయకుండా జడము వలె ఉన్నారు అని అర్థం. మానవుడు తన కర్మలను ఎన్నటికీ విడిచిపెట్టరాదు. కానీ నేను అనే అహంకారం లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వహించిన నాడు వారు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతున్నారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. వేదాంత జ్ఞానమును పరిపూర్ణంగా సరైన అర్థంలో తెలుసుకున్న సాధకుడు ప్రవర్తించే స్థితిని నైష్కర్మ్య అని మనం తెలుసుకోవాలి. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.